ఆఫ్ఘనిస్తాన్లో ఆగస్టు 31 ఆదివారం అర్ధరాత్రి సంభవించిన 6.0 తీవ్రతతో వచ్చిన భూకంపం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. నంగర్హార్ ప్రావిన్స్ లోని జలాలాబాద్ సమీపంలో పాకిస్తాన్ సరిహద్దుకు 27 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం కేంద్రం ఉంది. కేవలం 8 కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. ఈ భూకంపం ధాటికి 800 మంది మరణించగా 2500 మందికి పైగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్ లోని అనేక గ్రామాలు పూర్తిగా శిథిలమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్ను భారీ భూకంపం వణికించింది. 6.0 తీవ్రతతో ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హార్, కునార్ ప్రావిన్స్లలో పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో సంభవించింది. ఈ భూకంపం 8 కిలోమీటర్ల లోతులో జలాలాబాద్కు 27 కిలోమీటర్ల తూర్పు ఈశాన్యంలో యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలానికి సమీపంలో సంభవించిన ఈ భూకంపం తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. లోతు తక్కువగా ఉండడంతో ఈ భూకంపం ఎక్కువ విధ్వంసాన్ని సృష్టిస్తాయని తెలిపింది. కునార్ ప్రావిన్స్లోని నూర్గల్, వాదిర్, షోమాష్, మసూద్, ఆరిట్ గ్రామాలు పూర్తిగా శిథిలమయ్యాయి. వాదిర్ గ్రామంలో 90% మంది ప్రజలు చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మజార్ ఏ దారా గ్రామంలో 10ల సంఖ్యలో మరణాలు, 100ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. ఇక అక్కడ కూడా అనేక ఇళ్లు కూలిపోయాయి. నంగర్హార్ ప్రావిన్స్లో దరై నూర్ జిల్లాలో 12 మంది మరణించగా 255 మంది గాయపడ్డారు. ఈ భూకంపం కాబూల్, ఇస్లామాబాద్, లాహోర్, భారతదేశంలోని ఢిల్లీ వరకు కంపనాలను కలిగించింది. ఇక రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. తాలిబాన్ ప్రభుత్వం హెలికాప్టర్లు, అంబులెన్సులను మోహరించి బాధితులను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక నంగర్హార్ ఎయిర్పోర్ట్ నుంచి 40 విమానాల ద్వారా 420 మంది బాధితులను ఆసుపత్రులకు తరలించారు. ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ, యునైటెడ్ నేషన్స్ సహాయ బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వైద్య సామాగ్రితో సహా మానవతా సహాయాన్ని అందించాలని ప్రతిపాదించారు. అయితే కునార్ ప్రావిన్స్లోని రిమోట్ గ్రామాలకు చేరుకోవడం కష్టంగా మారింది. భూకంపం, ఆఫ్టర్ షాక్లు, భారీ వర్షాల వల్ల ల్యాండ్ స్లైడ్లు సంభవించి రోడ్లు పూర్తిగా పాడైపోయాయి. దీంతో సహాయ బృందాలు 4 నుంచి 5 గంటల పాటు నడవాల్సి వచ్చింది. నంగర్హార్ రీజనల్ హాస్పిటల్లో రక్తదానం కోసం చాలామంది స్వచ్ఛందంగా వచ్చారు. ఇక తాలిబాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరాఫత్ జమాన్ అనేక ప్రాంతాల నుంచి ఇంకా బాధితుల సమాచారం రానందున మరణాల సంఖ్య పెరగవచ్చని హెచ్చరించారు. యూనిసెఫ్ ఆఫ్ఘనిస్తాన్ మొబైల్ హెల్త్ టీంలను మోహరించింది. అయితే సాంస్కృతిక నిబంధనల కారణంగా మహిళలు, పిల్లలకు వైద్య సహాయం అందడంలో ఆలస్యమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వత శ్రేణిలో భారతీయ, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల సంగమం దగ్గర ఉండడం వల్ల భూకంపాలకు గురవుతోంది. 2022లో 6.1 తీవ్రత గల భూకంపం కారణంగా 1000 మంది చనిపోయారు. ఇక 2023లో హెరాత్ ప్రావిన్స్లో 6.3 తీవ్రత గల భూకంపం కారణంగా దాదాపు 4000 మంది చనిపోయారు. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని పేదరికం, 4 సంవత్సరాలుగా కొనసాగుతున్న కరువు, 23 లక్షల మంది ఆఫ్ఘన్లు ఇరాన్, పాకిస్తాన్ నుంచి తిరిగి రావడం వంటి సవాళ్ల మధ్య సంభవించింది. గ్రామీణ ప్రాంతాల్లో మట్టి ఇటుకలు, చెక్కతో నిర్మించిన ఇళ్లు భూకంపాల వల్ల ఎక్కువగా కూలిపోయాయి. కమ్యూనికేషన్ బ్లాకౌట్లు, రిమోట్ టెరైన్ రెస్క్యూ ఆపరేషన్లను మరింత కష్టతరం చేశాయి. యుఎన్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ ఫిలిప్పో గ్రాండి అంతర్జాతీయ దాతలను సహాయం అందించాలని కోరారు. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికే ఉన్న మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. నూర్గల్ జిల్లాలో ఒకే కుటుంబంలో 10 మంది మృతి చెందారు. ఇక జలాలాబాద్ సెంట్రల్ హాస్పిటల్ రోగుల సంఖ్య ఆసుపత్రి సామర్థ్యాన్ని మించిపోయింది. మహిళలు, పిల్లలు గాయాలతో ఉన్నప్పటికీ సాంస్కృతిక నిబంధనల కారణంగా వైద్య సహాయం పొందడంలో జాప్యం జరుగుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని రాజకీయ, ఆర్థిక సంక్షోభాల మధ్య సంభవించడం వల్ల అంతర్జాతీయ సహాయం కీలకంగా మారింది. భారత్ కూడా ఆఫ్ఘనిస్తాన్కు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అయితే సహాయ బృందాలు రిమోట్ ప్రాంతాలకు చేరుకోవడంలో ఎదుర్కొంటున్న సవాళ్లు రెస్క్యూ ఆపరేషన్లను ఆలస్యం చేస్తున్నాయి.